వృషభ రాశిలో జన్మించినటువంటి వారు, తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు. వృషభ, తులారాశులకు రాష్ట్రాధిపతి శుక్రుడు. శుక్రుడు లగ్జరీ లైఫ్‌నిస్తాడండి. మీరు ఏది మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ తులారాశి వారు, వృషభ రాశి వారు మీరు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో మీరు ఎక్కడున్నా సరే 2 ఒకటి జ్యోతిర్లింగ క్షేత్రము, ఒకటి శక్తిపీఠం. అష్టాదశ శక్తిపీఠాలలో కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి, కొల్హాపూర్, మహారాష్ట్ర. రెండోది సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం, గుజరాత్. ఈ 2 జ్యోతిర్లింగ క్షేత్రాలను, ఒక జ్యోతిర్లింగ క్షేత్రము, ఒక శక్తిపీఠాన్ని మీరు ఈ 2026వ సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో కనుక మీరు దర్శించుకున్నట్టయితే మీకు ఈ సంవత్సరం నుండి సుమారుగా 2034 వరకు తిరుగులేని రాజయోగం ఏర్పడుతుందండి. వృషభ రాశి, తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి కంపల్సరీ జ్యోతిర్లింగ క్షేత్రము, ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం వల్ల ఈ సంవత్సరం జరిగేటువంటి మంచి అంతా ఇంత కాదండి, అసలు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉంటుంది. ముఖ్యంగా తులారాశి, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఇంటికి ప్రథమ సంతానం కానీ, తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. అంటే మొదటి అంటే 1వ నంబర్ కానీ, 3వ నంబర్ సంతానం అయి ఉండకూడదు. అది ఆడవారు కానీ, మగవారు కానివ్వండి. తూర్పు దిక్కున ఇళ్లలో నివాసం ఉండరాదు. ఈ తులా వృషభ రాశి వారు SLGCA అనే అక్షరాలతో పేర్లు మొదలు కాకూడదు. మీ డెస్టినీ నంబరు అంటే డేటు, మంతు, ఇయరు మొత్తం కూడితే 1వ నంబర్ కానీ, 3వ నంబర్ కానీ డెస్టినీ నంబర్ అయి ఉండకూడదు. మీరు వివాహం చేసుకున్నటువంటి తేదీలు 1, 10, 19, 28వ తేదీలు కానీ, 3, 12, 21, 30వ తేదీలు అయి ఉండకూడదు. మీరు తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ జన్మించినట్టయితే ఆదివారం జన్మించినా కానీ మీకు సమస్యలు ఏర్పడతాయండి. ఇవి కాకుండా కనుక మీరు ముందుకెళ్ళినట్టయితే మీరు కోటీశ్వరులు అవుతారండి. దాదాపుగా కోటీశ్వరులు. మరి ఈ సమస్యల నుండి బయటపడే మార్గం కూడా నేను చెప్తాను. దానికి ప్రధానమైనటువంటి మార్గం ఏంటంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, ఫ్రీక్వెన్సీని, డిగ్రీస్ను క్యాలిక్యులేషన్ చేసుకొని నేను చెప్పినటువంటి కొన్ని రెమెడీస్ను కనుక పాటించినట్టయితే అస్సలు మీరు మీ జీవితకాలం నన్ను మర్చిపోరండి. ఇప్పటి వరకు కూడా నా దగ్గరికి వచ్చి కరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక్కరుగా వస్తున్నారు. వాళ్ళు బాగుపడిన తర్వాత ఒక 10 మందిని తోలుకొని వస్తున్నారండి మన దగ్గర కరెక్షన్ తీసుకున్నాను. మీరు ఎక్కడికైనా నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవడం కొంచెం లేట్ అవుతుందో అది మాత్రం కరెక్టేనండి. ఎందుకంటే అపాయింట్మెంట్లు దొరకక కొంచెం టైం తీసుకొని నేను 2 మంత్స్, 3 మంత్స్ వ్యవధిలో ఇస్తున్నాను. ఆన్లైన్లోనైతే డైరెక్ట్గా నేను కొద్ది రోజులు టైం